హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ రోజు మన అనాలిసిస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. చాలా 3 days గ్యాప్ వచ్చేసింది. ఓకే, ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో మన స్మార్ట్ మనీ కాన్సెప్ట్ మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈ రోజు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మిమ్మల్ని అప్పట్లాగా రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే, ప్లీజ్ ఛానల్ వీవ్ చేస్తున్న వాళ్ళు, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే చాలా మంచి ఎంట్రీ వచ్చింది ఫ్రెండ్స్. ఈ రోజు అప్రాక్సిమేట్లీ చాలా మంచి రిస్క్ రివార్డ్ కూడా వచ్చింది. 2 type of ఎంట్రీస్ అంటే 2 type of ఎంట్రీస్ అంటే 1 ఎంట్రీలోనే ఒక ఎంట్రీని ఎన్ని విధాలుగా ఎంట్రీ అవ్వచ్చు అని చెప్పేసి కూడా ఈ రోజు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. నేను మీకు చెప్పాను కదా క్రితం వీక్ లైక్ ఫ్రైడే మార్కెట్ ఉంది కదా, ఫ్రైడే మార్కెట్ రోజు ఇక్కడ లిక్విడిటీ ఉన్నది. ఓకే, మార్కెట్ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీకు డే టైం ఫ్రేమ్ లో కూడా చూపించాను. ఇది ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. మార్కెట్ మళ్ళీ అక్కడ లిక్విడిటీ తీసుకొని, ఓకే ఇది ఉంది చూడండి, ఇక్కడ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది అని చెప్పేసి చెప్పాను కూడా ఆ రోజు. ఓకే, కావస్తే చూసుకోండి ప్రీవియస్ ఫ్రైడే వీడియోలో లాస్ట్ 10 minutes లో వెళ్ళి అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్కెట్ లో ఏం జరుగుతుంది అనే సినారియోస్ కూడా చెప్పాను మీకు, వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఓకే, మార్కెట్ అలాగే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇలాగా ఒక చిన్న ర్యాలీ ఇచ్చి ఇక్కడ ఉన్న లిక్విడిటీని అంతా తీసేసుకొని పైన లైక్ ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అని జరిగింది. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఏరియాకి అయితే రాలేదు, వెళ్ళిపోయింది. కాకపోతే మళ్ళీ ఏరియాకి రాలేదు. వచ్చి ఉంటే ఇక్కడ ఎంట్రీ తీసుకునేవాడిని. ఓకే, సో లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీ మాట ఇది. టైప్ 1 నేను క్లాసెస్ లో టీచ్ చేస్తాను. ఓకే, ఇక్కడ లిక్విడిటీ గురించి డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీకే కనుక లిక్విడిటీ అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ గా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ లైక్ మళ్ళీ ఏరియాకి రాలేదు, ఇక్కడ ఎంట్రీ దొరకలేదు. యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ వచ్చింది, ఇలా పైకి వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ చాలా ఫాస్ట్ గా పైకి వెళ్ళిపోయింది, రిట్రేస్మెంట్ అనేది తీసుకోకుండా పైకి వెళ్ళిపోయింది. సో ఓకే, అక్కడ మళ్ళీ ఆపర్చునిటీ కోసం చూసాను. మనకి స్ట్రక్చర్ తీసుకుందాం. మన ఇక్కడ పుల్ బ్యాక్, ఇక్కడ ఒక లైక్ ఇండ్యూస్మెంట్ తీసుకొని, ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఏరియాకి రాలేదు. ఈ ఏరియాకి వస్తే ఎంట్రీ తీసుకునే వాళ్ళం. ఓకే, రాకుండాను మళ్ళా ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుని మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. పోనీ మళ్ళా ఇక్కడికి వస్తుందా అనుకుని చూసుకుంటే ఇక్కడ కూడా రాలేదు. అంటే ఎంట్రీ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఇది చూడండి. ఇక్కడే లైక్ ఆర్డర్ ఫ్లో దగ్గరే మార్కెట్ అనేది టెస్ట్ అయిపోయి ఓకే పైకి అనేది వెళ్ళిపోయింది. సో ఆర్డర్ ఫ్లో చూసుకుంటే చాలా పెద్దది ఉంటుంది కదా స్టాప్ లాస్. మనం అంత పెద్ద స్టాప్ లాస్ అవ్వలేము కదా. చూడండి 77 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మనం అవ్వలేము. అట్ ద సేమ్ టైం మనకు 15 minutes టైం ఫ్రేమ్ లోని ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. ఇదిగోండి ఎగ్జాక్ట్ గా ఇది చూసుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏంటనేది కూడా నెక్స్ట్ అంటే మీకు చాలా క్లాసెస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ టైప్ ఆఫ్ ఎంట్రీ ఉంది, అక్కడ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది కానీ మార్కెట్ అనేది రీటెస్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళదన్నమాట. సేమ్ అదే ఏరియా, ఇంకేం లేదు. ఇది చూడండి అక్కడ ఆ ఏరియా అన్నమాట. ఆ ఏరియాకి వస్తే ఎంట్రీ అనేది తీసుకునే వాళ్ళం, కాకపోతే ఆ ఏరియాకి రాలేదు. అక్కడే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. ఓకే, అయితే మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది, మళ్ళీ అప్ సైడ్ ట్రావెల్ అయింది, పుల్ బ్యాక్. ఓకే, మళ్ళీ ఇండ్యూస్మెంట్ తీసుకొని ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది. అక్కడ ఎక్కడ దొరకలేని ఎంట్రీ ఇక్కడ దొరికింది. మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఓకే, స్టాప్ లాస్ కూడా చూసుకుంటే చాలా చిన్నదే వచ్చింది. ఇదిగోండి మన ఎంట్రీ ఇక్కడ అన్నమాట. ఎగ్జాక్ట్గా ఆ ఏరియాని టచ్ చేసింది. ఆ ఏరియాని టచ్ చేసిన తర్వాత మీరు ఒకేలా ఇండ్యూస్మెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఇక్కడే లైక్ ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఓకే, లేదు నాకు ఇది కన్ఫర్మేషన్ కాలేదు అనుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. ఇదిగోండి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇది ఉంది చూడండి. ఇక్కడే ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి పైన క్లోజ్ అవ్వడం అనమాట. ఇది చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది కదా. ఓకే, పైన క్లోజ్ అయింది. అలాగైతే ఇలాంటి క్యాండిల్స్ చాలా ఉంటాయి కదా, అన్నిటిని నమ్ముతామంటే మనం ట్రస్ట్ చేయం. ఓకే, దాన్ని చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ లోని ఇప్పుడు ఇది ఉంది కదా 12:30 to 12:45 12:30 to 12:45 లోపు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందో లేదు చూసుకుందాం. మన ఆర్డర్ బ్లాక్ ఏరియాని టచ్ చేసిన తర్వాత ఓకే 12:45 లోపు ఈ హై బ్రేక్ అయిపోయింది కదా. ఓకే, ఈ హై కూడా బ్రేక్ అయిపోయింది. యాక్చువల్ చెప్పాలంటే ఈ హై కూడా బ్రేక్ అయిపోయింది. 12:30కి ఆ క్యాండిల్ లైక్ ఏంటంటే ఈ క్యాండిల్ 12:30కి ఓపెన్ అయింది. 12:45 లోపు ఈ హై కూడా బ్రేక్ అయిపోయింది మనకి. సో ఓవరాల్ గా మనకి ఇక్కడ ఈ సెకండ్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది.
మళ్ళా లైక్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కూడా కన్ఫర్మేషన్ వచ్చింది. సో అన్ని విధాలుగా చూసుకుంటే మనం ఎక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు. ఎంత స్టాప్ లాస్ ఇది 920 పాయింట్స్, అక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు. లేదా సింగిల్ అక్కడ మిస్ అయిపోయారు అనుకుంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయినా ఎంట్రీ అవ్వచ్చు. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎలాగ అవుతుందంటే కన్ఫర్మేషన్స్ అన్ని వచ్చాయి కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ఉంది కదా, ఆ ఓపెనింగ్ దగ్గర ఎంట్రీ అవుతారు. ఆ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ విక్ అంతా స్టాప్ లాస్ ఇస్తారు. సేమ్ దానిలాగే ఇది కూడా సేమ్ అదే స్టాప్ లాస్ వస్తుంది నాకు తెలిసి, ఇంకేం లేదు. నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను, ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎంట్రీ అయ్యానమాట. అంటే ఇక్కడ లైక్ చూసాను, కాకపోతే ఏంటంటే నాకు ఇంకా కన్ఫర్మేషన్ కోసం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది కదా, నేనైతే ఇక్కడ ఎంట్రీ అయ్యాను. ఫస్ట్ టార్గెట్ ఏముంది 1 minute టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇది. ఓకే, అట్ ద సేమ్ టైం మనకు చూసుకుంటే ఇంకో కన్ఫర్మేషన్ కూడా ఉన్నది మనం ట్రేడ్ ని ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి. ఇది చూడండి, మార్కెట్ ఒక ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఏదో ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్లాగ్ ప్యాటర్న్స్, ఫ్లాగ్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ అప్ సైడే బ్రేక్అవుట్ అవుతుందని నాకు కన్ఫర్మేషన్ ముందే ఇక్కడ వచ్చింది. బికాస్ ఇక్కడ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, అట్ ద సేమ్ టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, ఇది అప్ సైడే బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, మనకి ఎప్పుడైనా ప్యాటర్న్ నుండి మన ట్రేడ్ వైపే మనం ఎంట్రీ వైపే ఏదైనా ఉండి మనకి ఏంటంటే అన్ని విధాలుగా మనకి సపోర్ట్ ఉన్నప్పుడు మనం ఏంటంటే టార్గెట్ అనేది ట్రైల్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ట్రైల్ చేసుకున్నాను. టార్గెట్ ఎక్కడి వరకు నా టార్గెట్ ఎక్కడి వరకు అంటే ఇక్కడ ఇది ఉంది చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్ ఈ ఏరియా ఎందుకు ఇచ్చారంటే అది లిక్విడిటీ ఏరియా ఇస్తామంట. అవి నేను ఇక్కడ టీచ్ చేయలేను. ఎగ్జాక్ట్ చూడండి, అక్కడ 3 గంటలకి ఆ ఏరియా టచ్ అయ్యే మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఓకే, ఎగ్జాక్ట్ గా ఆ ఏరియా ఇచ్చారేంటి, ఎందుకు లాజిక్ ఏంటంటే ఆ లాజిక్ నేను ఇక్కడ చెప్పలేను, అది క్లాసెస్ లో టీచ్ చేస్తాను కదా. సో కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు క్లాసెస్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో అయితే అక్కడ వరకు ఉన్నానంటే నేను కూడా లేను, లైక్ టైం అయిపోయింది అప్పటికే. అయితే ట్రావెల్ చేస్తున్నాను కదా, ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ మార్కెట్ అనేది హాల్ట్ అయిన తర్వాత నేను చాలా అంటే అక్కడికి వెళ్ళిపోతుందేమో డైరెక్ట్, ఎందుకంటే లిక్విడిటీ వచ్చింది, అట్ ద సేమ్ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ అయ్యింది. చూసాను నాకేంటంటే కన్సల్టేషన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసుకుని మార్కెట్ పైకి వెళ్తుందని చూసాను, అలాగే మార్కెట్ అయ్యింది. ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయింది. ఇంకా టైం 3 అయిపోయింది కదా, ఇంకా నాకు టైం 3 అయిపోయింది. ఇంకా ఓకే వెళ్ళింది, మన టార్గెట్కి అయితే వెళ్ళింది. కానీ సో ఈ ఏరియాకి ఎగ్జిట్ అయిపోయింది అనమాట. ఎందుకులే రిస్క్ అనవసరంగా, అది టైం అయిపోయింది కదా. ఏదైనా సరే 3 లోపు ఏదైనా తేల్చేసుకుంటాను, 3 తర్వాత నేను ఏది ఉంచుకోను అనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్ గా ఏరియా టచ్ చేసింది కదా, ఇది సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే లైక్ ఇది బ్రేక్ చేసింది కదా. ఇది ఇలా మీకు చూసుకుంటే ఆ ప్యాటర్న్ ఉంది, చాలా ప్యాటర్న్స్ ఉన్నదన్నమాట. అది మనం చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కూడా ఉంది. ఆ ప్యాటర్న్ రీటెస్టింగ్, అట్ ద సేమ్ టైం అక్కడ మనకి ఏంటంటే బుల్లిష్ అండ్ గల్ఫింగ్ ఏదో ఒకటి ఉంటుంది అక్కడ ఏరియాలో. చూపిస్తున్నాను 45 minutes టైం ఫ్రేమ్ అనుకుంటాను. ఇదిగోండి ఎగ్జాక్ట్ గా బుల్లిష్ అండ్ గల్ఫింగ్ చూడండి. ఆ ఏరియాని టచ్ చేసే మార్కెట్ ఏంటంటే పైకి వెళ్ళింది చూడండి. ఎగ్జాక్ట్ ఇది దాన్ని టచ్ చేసింది. సో ఏంటంటే అది టచ్ చేసిన తర్వాత నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. నా టార్గెట్ సెకండ్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోదా అని ఫిక్స్ అయిపోయాను ఇక్కడ. ఓకే, 3 అయిపోయింది కదా, 3 అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోయాను. యాక్చువల్లీ నా టార్గెట్ అయితే ఇక్కడ వరకు ఉన్నది, లైక్ చెప్పాను కదా మీకు, ఇక్కడ వరకు ఉన్నది. కాకపోతే ఏంటంటే మరి టైం లోపు రీచ్ అవ్వలేదు. సో హ్యాపెన్స్, మన ఇండియన్ మార్కెట్ లో మనం టైం అనేది ఉంటుంది, ఆ టైం లోపు మనకి ఏదైనా అవ్వాలి, టార్గెట్ అనేది రావాలి. టార్గెట్ రాలేదు. సో ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా చాలా నాకు మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది. చూద్దాం ఎంతవరకు వెళ్ళింది ఏంటనేది. నా స్టూడెంట్స్ అందరూ ఈరోజు ఇలాంటి ఈ ఎంట్రీ క్యాచ్ చేశారు, చాలా మంచిగా మనీ కూడా మేక్ చేశారు వాళ్ళు. ఓకే, వాళ్ళందరూ చాలా బాగా క్యాచ్ చేశారు, నాకు అందరూ పెట్టారు కూడా నాకు వాట్సాప్ లోని. ఓకే, సో ఇక్కడ కదా ఎంట్రీ, అదే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, అట్ ద సేమ్ టైం ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ సేమ్ అక్కడే దొరికాయి. సో రిస్క్ రివార్డ్ చూసుకుంటే 19 పాయింట్స్ వచ్చింది. మన టార్గెట్ ఇక్కడ వరకే కదా, 1:6 అప్రాక్సిమేట్లీ. పాయింట్స్ పరంగా చూసుకుంటే 131 పాయింట్స్. స్టాప్ లాస్ చూడండి 19 పాయింట్స్. మనకి ఎక్కడైనా దొరుకుతుంది ఇలా 19 పాయింట్స్ అంటే. విక్స్ తక్కువైంది, మొన్నటి వరకు ఏంటంటే స్టాప్ లాస్ చాలా పెద్దగా ఉండేవి, ఎందుకంటే విక్స్ చాలా ఎక్కువ ఉండేది. సో ఇప్పుడు విక్స్ తగ్గింది కదా, విక్స్ తగ్గింది, స్టాప్ లాస్ కూడా చూడండి తక్కువ వచ్చింది. ఈ 131 పాయింట్స్ ఇక్కడ చాలా ఎక్కువ అన్నమాట. ఇక్కడ మన లాట్స్ పెంచుతారు, స్టాప్ లాస్ తక్కువ వచ్చింది కదా, లాట్స్ పెంచుతారు అన్నమాట. స్టాప్ లాస్ పెద్ద వచ్చినప్పుడు లాట్స్ తగ్గిస్తారు. సో ఆ విధంగా ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ఎంట్రీ. కానీ యాక్చువల్ చెప్పాలి నా టార్గెట్ ఇది కాదే, అది మనం ఇచ్చుకోకూడదు. లైక్ ఇది ఏదైతే ఉన్నదో ఇక్కడ వరకు, ఇక్కడ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను, టైం అయిపోయింది కదా. సో 1:6 1:7 అప్రాక్సిమేట్లీ
చాలా మంచి కూడా వచ్చింది. వచ్చిన అంటే వెయిట్ చేసినందుకు చాలా మంచిగా ఎంట్రీ దొరికింది. ఆ విధంగా జరిగింది. ఓకే, రేపటి సంగతి చూసుకుందాం. రేపటి సంగతి చూసుకుంటే నేను చెక్ చేయలేదు, చెక్ చేస్తాను సార్ రేపటి గురించి. ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్ లోనే ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ ఇక్కడ ఇది అయిపోయింది. డే టైం ఫ్రేమ్ చూద్దాం సార్. డే టైం ఫ్రేమ్ లో ఇది చాలా మంచి ఇక్కడ ఏరియా రీటెస్టింగ్ అయితే ఒకేలా ఈ రీటెస్టింగ్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి కాల్ ఎంట్రీ అని ప్లాన్ చేయొచ్చు. అదే విధంగా మీకు చెప్పాల్సింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది కదా, ఓకే, ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. లైక్ ఇది ఒకటి ఏంటంటే ఒక ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది. రేపు ఎప్పుడైనా సరే ఇది రీటెస్టింగ్ అయినా పనికి వస్తుంది. ఇది రీటెస్ట్ అవ్వలేదు ఇంకా. అయితే రీటెస్టింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కాల్ ఎంట్రీ ఏదైనా ప్లాన్ చేయొచ్చు. ఓకే, అలా కాదనుకుంటే ఒకవేళ ఏదైనా ఎప్పటికైనా సరే లైక్ ఎప్పటికైనా కాదు మళ్ళీ కొత్త 50 minutes టైం ఫ్రేమ్ లో మాత్రం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పటికైనా లైక్ ఏంటంటే ఇక్కడ 50 minutes టైం ఫ్రేమ్ లో ఎప్పటికీ ఫామ్ అవ్వలేదు అనుకో ఆర్డర్ బ్లాక్, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్. రేపు ఒకవేళ సడన్ గా గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకుందాం, ఇక్కడ ఏరియాలో గ్యాప్ డౌన్ అయిపోయి ఏరియాకి వచ్చిందంటే ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి మళ్ళీ కాల్ ఎంట్రీ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, సో ఆ విధంగా ఈ చాలా మంచి ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఎక్కడ ఉన్నదంటే మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఓకే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ ఏరియాకి వచ్చింది అనుకుందాం, ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి స్లోగా ఈ ఏరియాకి వచ్చింది అనుకుందాం. ఓకే, స్లోగా ఈ ఏరియాకి వస్తే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ లైక్ ఏంటంటే ఇక్కడ వరకు ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ తీసుకొని ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుందాం. అక్కడ లైక్ అది పుషింగ్ ఫ్యాక్టర్ కూడా ఉందో లేదు చూస్తాం. ఎస్, పర్లేదు, పెట్టచ్చు, ఆ ఎంట్రీ పెట్టచ్చు. సో అక్కడ లైక్ ఫస్ట్ టార్గెట్ ఏమో ఈ ఏరియా వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది అనుకుంటే టార్గెట్ అనేది లేదు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక పెద్ద క్యాండిల్ ఇది పడిందంటే మనం క్యాప్చర్ చేయలేం. ఓకే, క్యాప్చర్ చేయలేం. సో అలా చూస్తూ ఉండాలన్నమాట, మనం ఏం చేయలేం. స్లోగా వస్తేనే ఎంట్రీ దొరుకుతుంది, లేదంటే లేదు. ఇంకా పైకి వెళ్ళే కొద్ది అంటారా, పైకి వెళ్ళే కొద్ది అనేది చార్ట్ అనేది ఫామ్ అవ్వాలి. చార్ట్ ఫామ్ అయితేనే మనం అప్పుడు ఏదైనా చేయగలము. ఓకే, సో అది లేదు, అదే అలా కాకుండా ఇది బ్రేక్ అయిపోయింది అనుకుందాం. బ్రేక్ అయిపోతే నా లైక్ ఏంటంటే నేను అప్పుడు ఇక్కడ ఇవన్నీ ఫిల్ అయిపోయి ఇక్కడ ఏం లేవు, ఇంకా ఆర్డర్ బ్లాక్ లేవు ఇంకెక్కడను. సో ఈ అప్రాక్సిమేట్లీ ఈ ఏరియాకే చూస్తాను మళ్ళీ ఇంకా. ఓకే, ఒకవేళ అది బ్రేక్ అయిపోతే లైక్ ఇది ఉంచండి, ఇది బ్రేక్ అయిపోతే ఈ ఏరియాకే చూస్తాను మళ్ళీ. ఈ ఏరియా దగ్గర నుంచి మళ్ళీ చేంజ్ అవుతే క్యారెక్టర్ ఏదైనా అయితే అక్కడ నుంచి మళ్ళీ కాల్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాను అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ ఈ ఏరియాలోనే కాల్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాను. ఓకే, ఆ విధంగా అది లేదు గ్యాప్ అప్ అయిపోయింది అనుకుందాం, టోటల్ గ్యాప్ అప్ అయిపోయింది అనుకుందాం. ఇది కూడా బ్రేక్ అయితే టోటల్ గ్యాప్ అప్ అయిపోయింది అనుకుందాం. చూద్దాం అటు సైడ్ ఏమైనా ఉన్నాయంటే. సో ఇది పుష్ చేయడానికి ఏమీ లేదు, మహా అయితే ఒక సపోర్ట్ లా బిహేవ్ చేస్తుంది. ఓకే, డౌన్ సైడ్ రావచ్చు, అంటే ఇక్కడ నుంచి దీన్ని టచ్ చేసిన తర్వాత ఇలా డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్ ట్రావెల్ చేయొచ్చు. లేదంటే చెప్పాను కదా, ఒకవేళ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ వస్తే ఇటు సైడ్ మళ్ళీ ఆర్డర్ బ్లాక్ తీసుకుంటాను. లేదా అప్ సైడ్ ట్రావెల్ అయిపోతే ఇంకా చార్ట్ ఏం లేదు కదా, చార్ట్ ఏం లేదు కాబట్టి మనం ఇక్కడ చెప్పలేము. అప్ సైడ్ ట్రావెల్ అయిపోతే ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ నుంచి మార్కెట్ ఏంటంటే కన్సాలిడేషన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను జస్ట్ ఏంటంటే ఒక సినారియో చెప్పాను, మీరు ఎగ్జాక్ట్ గా అలా ట్రేడ్ చేసేకండి. మీకు ఏదైతే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఐడియా ఉందో అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ ట్రేడ్ చేస్తారో దాన్ని బట్టి అయితే ట్రేడ్ చేయండి. అదే విధంగా ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్స్ మీకు ఏమైనా అర్థం కాకపోయినా లైక్ ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీరు కూడా సమ్ ట్రేడ్ చేస్తుంటారు కదా, ఈరోజు ఆర్డర్ బ్లాక్ ఇంట్రెస్ట్ సంథింగ్ ఏదో ట్రేడ్ చేస్తుంటారు కదా, అది తప్పో రాంగ్ ఏదోటి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మనం డిస్కస్ చేసుకుందాం. దానివల్ల నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. ఓకే, సో ఈ రోజు మార్కెట్ అయితే ఎంతవరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, టేక్ కేర్, బాయ్.